వీళ్ళు దుకాణం పెట్టినట్టున్నారు. నానక్రామ్ కూడా ఉన్నప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. ఇంతసేపు బుకింగ్స్లో ఏమైనా బాధపడితే 1 గంట అవుతుంది, బుకింగ్స్ వస్తున్నాయి కానీ ట్రాఫిక్ నైనో, ఈ పోలీస్ చెకింగ్ ఏందో, ఈ ట్రాఫిక్ ఏందో, ఈ ఫ్లైఓవర్ మూవీ బట్టి దారుణమైన ట్రాఫిక్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు 31st సండే, టైం వచ్చి 10-11 అయింది. 10-11 అయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. అదే మార్నింగ్ వరకు చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు 31st ఎలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 31st అయితే చేయలే. ఓకే, లెట్స్ గో. లాస్ట్ ఇయర్ 31st చేయలే, ఎలా ఉంటుంది తెలియదు. చూద్దాం. జై శ్రీరామ్. అయ్యో, మాస్క్ మర్చిపోయి మాస్క్ సెట్ చేసుకున్నా. అప్పుడెప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు బాగా అలవాటు ఉండే మాస్క్ వేసుకోవాలని. ఇప్పుడు ఆ అలవాటు కాస్త పోయింది. ఏమైనా కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. కానీ మాస్క్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎవరు. ఎందుకంటే మన కార్లో ఇంతమంది ఎక్కుతుంటారు, దిగుతుంటారు, ఎవరికి ఏం రోగం ఉంటుందో తెలియదు. అదిగాక బయట ఇంటర్నేషనల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే మనం చూడం కదా వాళ్ళకి రోగం ఉందా లేదా అని. ఎందుకంటే మంచి మన సేఫ్టీలో మనం ఉంటే ఎంతైనా బెటర్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఆన్ చేసిన ఫస్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది చూద్దాం. 10కి ఆన్ చేస్తే 2 బుకింగ్స్ అయినాయి ఇప్పటి వరకు. అయితే ఊబర్లో ఉన్నాయి 2 బుకింగ్లు. $600 అయింది 2 బుకింగ్లకి. ఫస్ట్ బుకింగ్ 194 రూపీస్, చిన్న బుకింగ్. తర్వాత 13 కిలోమీటర్స్కి. ఇప్పుడు 10:39కి వచ్చింది. 10కి ఆన్ చేస్తే అంటే ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది. దాని తర్వాత ఈ బుకింగ్కి కొంచెం బాగా గ్యాప్ అయితే ఒక 10 నిమిషాలు గ్యాప్ వచ్చింది. నానక్రామ్ కూడా వచ్చింది. 27 కిలోమీటర్స్ 413 రూపీస్, 600 క్యాష్ క్యాల్కులేటర్. ఓడిగమ్మా 90 రూపీస్ దగ్గర క్యాష్ తీసుకున్నాడు. 90 రూపీస్. నానక్రామ్ కూడా ఉన్నా. ఇప్పుడు నానక్రామ్ కూడా మొత్తం ఖాళీగా ఉంది, సండే కదా. ఐసిఐసి బిల్డింగ్ ఆపోజిట్ ఇది ఖాళీ ఉంది. అయితే ఫస్ట్ సెకండ్ బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 బుకింగ్లు అయితే చేసిన. నానక్రామ్ కూడా నుంచి కొండాపూర్కి అయితే వెళ్ళిన. నానక్రామ్ నుంచి కొండాపూర్, మళ్ళీ కొండాపూర్ నుంచి కోకాపేట వచ్చిన. 15 కిలోమీటర్లకి 257, 10 కిలోమీటర్లకు 193 రూపీస్. ఓకే, ఇప్పటి వరకు 4 బుకింగ్స్ కంప్లీట్. 9 రూపీస్. అన్నీ చిన్న బుకింగ్లో పడుతున్నాయి కానీ గ్యాప్ చిన్న బుకింగ్లో కంటిన్యూగానే వస్తే ఓకే అనుకోవచ్చు. గ్యాప్ వస్తూనే ఉంది. గ్యాప్ ఇచ్చి పడుతున్నాయి. ఏం చేద్దాం. 31st గోవింద గోవింద. సో 4th బుకింగ్ అయిపోయినాక బుకింగ్ ఊబర్లోనే మళ్ళీ 12కి 8 కిలోమీటర్స్ 15 మినిట్స్ టైం పట్టింది. 135 రూపీస్ వచ్చింది. ఈ డ్రాప్ అయిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఓలాలో వచ్చింది. ఓలాలో చిన్ననాటి బుకింగ్ కొండాపూర్ ఏఎంబి మాల్ కాడికి అయితే వచ్చింది. ఎంత ఇచ్చిందంటే బస్ ఆన్లైన్ పేమెంట్ ఇది. 5.6 కిలోమీటర్స్కి 112 రూపీస్ వచ్చింది. ఓకే, దీని తర్వాత ఏమేమి మళ్ళీ ముందుకు వచ్చి ఇవ్వడం చేయగానే వెంబటే ఊబర్లో ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. ప్రీమియర్ బుకింగ్, ఊబర్ ప్రీమియర్ 3కి వచ్చింది. 32 కిలోమీటర్స్ 611 రూపీస్ వచ్చింది.
926 రూపీస్ క్యాష్ కలెక్టెడ్. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం అన్నమాట. ఇప్పటివరకైతే 1805 రూపాయలు, 6 రూపాయలు ప్లస్ అదొక 111 రూపాయలు అంటే చేంజ్ అయింది. సీరియల్ ఊబర్గో 1.5 ఉందంట, ప్రీమియర్ 1.5 ఉంది. ఏది పడితే అది వెళ్ళిపోదాం. ముందు అయితే మనకు సిఎన్జి లేదు, పొద్దున్న అసలు సిఎన్జి ఎక్కడ పడిపోలే. 2.7 అయితే సిఎన్జి. మార్నింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు 2 పాయింట్ తక్కువ ఉండే, అయితే ఇప్పుడు 146 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా 2 పాయింట్స్ ఉంది. ఆ 2 పాయింట్స్ ఎట్లా లేదన్నా కూడా 50 కిలోమీటర్స్ అయితే పక్క పోతుంది, అంటే 190 కిలోమీటర్స్ వచ్చినట్లు. మనీ ఫుల్ అయితే లేదు కాబట్టి ఓకే సిఎన్జి పట్టిపించేసి తర్వాత అలాగే మార్నింగ్ తినొచ్చా. ఇప్పుడు లైట్గా మనం తినేసి అగో నవ్వోటల్ నుంచి ఏంది ఇట్లా వస్తుంది. ఎప్పుడు నవ్వోటల్ అయితే సిటీ రోడ్ అంట. నార్మల్ బుకింగ్ వచ్చింది, నార్మల్ బుకింగ్ వచ్చేసింది. నవ్వోటల్ నుంచి అంట పికప్, నవ్వోటల్ నుంచి హైటెక్ సిటీకి. సో నార్మల్ బుకింగ్ వచ్చింది. ఇట్లా సీరియల్ అయితే రాలే. ఓకే వెళ్దాం. ఫస్ట్ అది సిఎన్జి పట్టించుకోవాలా. ఇప్పుడు సిఎన్జి పట్టించుకోకపోతే మనం బిస్కెట్ అయిపోతాం మళ్ళీ, అది లెక్క. ఓకే సిఎన్జి పట్టించేసుకొని అయితే వెళ్దాం ముందు. అయితే నార్మల్ బుకింగ్ పడిండే, క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇదో సిఎన్జి పట్టించుకున్నా. ఇగో ప్రీమియర్ బుకింగ్ వచ్చింది. ప్రీమియర్ బుకింగ్ వచ్చింది. అయితే లోపలికి సీరియల్కి అయితే వస్తున్నా. ఇదే బుకింగ్. ఈ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయింది అనమాట. క్యాన్సిల్ అయిపోయింటే మళ్ళీ వచ్చిన సీరియల్, ఇదో ప్రీమియర్ సీరియల్ అయితే వచ్చింది. ప్రీమియర్ సీరియల్ అయితే వచ్చింది. సీరియల్ కోసం వచ్చా లోపలికి. ఇగో ఎయిర్పోర్ట్ రిటర్న్ పికప్ ప్రీమియర్ తీసుకొని వచ్చినా కదా. ఇది ఎయిర్పోర్ట్లో అది నవ్వోటల్ నుంచి వచ్చింది, క్యాన్సిల్ అయింది. ఓకే ఇది 428 తీసుకొచ్చిన. 5కి డ్రాప్ అయిపోయింది. 6 అవుతుంది. 1 అవర్ బుకింగ్ అయితే ఒక్కటి వస్తలేదు. ఇదేమో 35 కిలోమీటర్స్కి 529 రూపీస్ ఇచ్చింది మనకి ప్రీమియర్. అది కూడా ఇప్పుడు వరకు అయితే 2336 రూపీస్ అయింది ఊబర్లో. అందులో 100 రూపీస్ అయింది, 2400 అయింది. బుకింగ్ ఏం వస్తలేవు. ఏం 31st ఏమో కానీ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఎటు పోవాలా ఏం అర్థం అవుతలేదు. బుకింగ్ అయితే పడతలేదు, ఏదంటే బుకింగ్ పడతలేదు. దారుణంగా ఉంది. ఏమో చూద్దాం ఈ 31st నైట్ ఎలా జరుగుతుందేమో ఈరోజు. ఇగో ఈ బుకింగ్ 5కి అయిపోయింది కదా. 5కి బుకింగ్ అయిపోతే ఇగో 7:30కి 7:23కి అంటే 2.5 అవర్ దాకా ఒక్క బుకింగ్ లేదు. ఓకే ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత అయితే ఇంకొకటి పడింది వెంబటే, ఇది క్యాన్సిల్ అయింది. ఇది వెయిట్ చేసి కస్టమర్ రాకపోతే నేను క్యాన్సిల్ చేసిన. దీని తర్వాత ఇగో ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది, 455 రూపాయలు. ఓకే ఓవరాల్గా ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ అయితే 2588 రూపాయలు అయింది. దీంట్లో ఇది ఒక 400 అంటే ఒక 3 అంటే 3 ఏమి 31st ఏమో నైనా కానీ దేవుడా ఈ 31st ఉన్నట్లేదు కానీ మంగళవారం రోజు ఉన్నట్లు ఉంది. బుకింగ్స్ అంత ఘోరంగా ఉన్నాయి. ఈడైతే సర్జీ లేదు కానీ ఏడో సిటీలో అక్కడ సర్జీ ఉంది. మెయిన్ ఇప్పుడు నానక్రామ్గూడలో ఉన్నాయి, ఇక్కడైతే సర్జీ లేదు. ఎయిర్పోర్ట్లో కూడా సర్జీ ఉంది. ఎయిర్పోర్ట్ అయితే వెహికల్స్ లేవు. ఇక ఇప్పుడు టైం అవుతుంది, ఏమన్నా తినాలి. ఇక 9:30 అవుతుంది టైము, తినేస్తే అయిపోతుంది. 1:30 అవుతుంది. అసలు 31st ఇంకేదన్నా ఇది అసలు ఏంది అన్నట్లు. అసలు చూడు ఇక్కడ చూస్తే సర్జ్ అయితే చూడండి సిటీలో ఎట్లుందో, మొత్తం అటు పక్క మొత్తం ఉంది సర్జు. ఇప్పుడు ఇటు వరకు ఖాళీ పోతే బుకింగ్ వస్తుందా? వస్తుందా నమ్మకంలే. ఇక చూడు ఇట్లుందో, మా దేవుడ ఫుల్ సర్జ్ ఉంది. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో కూడా సర్జ్ ఉంది. ఎయిర్పోర్ట్లో అయితే చూడు వెహికల్స్ లేవు. ఎన్ని ఉన్నాయి? 31, 35 అంట. పోగానే వెంబడే వస్తుంది కావచ్చు. కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఇక్కడ బుకింగ్ పడతలేదు. ఎవరిడా వీళ్ళు దుకాణం పెట్టినట్టున్నారు.
నానక్రామ్ కూడా ఉన్నా ఇప్పుడు. 31st ఎట్టయితుందేమో చూద్దా. ఇప్పుడే టైం 12 అయింది. మన నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున మన వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే ఒక బుకింగ్లో అయితే అయింది హ్యాపీ న్యూ ఇయర్ అయితే. అప్పుడెప్పుడో చాలాసేపు తర్వాత ఒక 2 hours అయితే బుకింగ్ పడింది. మరీ దారుణం అస్సలకి, మామూలుగా. ఇప్పుడు మోగుతున్నాయి బుకింగ్స్. ఇగో అప్పుడు ర్యాపిడోలో బుకింగ్ అయిపోయినాక ఇది ఒకటి వచ్చింది అంతే. ఓ రిజర్వేషన్ వచ్చి క్యాన్సిల్ అయింది, రైడర్ క్యాన్సిల్. సో ఇప్పుడైతే బుకింగ్లు అయితే పడుతున్నాయి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుందో ఇప్పుడు వరకు అయితే అయినా ఇందులో 27 అయింది, ఓలాలో 28 ప్లస్ ఒక ఊబర్లో ఒక 500 దాకా అయింది. ఒక 3 అయింది, మొత్తం 12-13 అయింది. ఇంకా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ఓకే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, చూద్దాం బిజినెస్ ఎలా ఉంటుందో ఇప్పుడుగా. హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరము. ఫస్ట్ కస్టమర్ ఎవరు ఎక్కుతారో, మంచి కస్టమర్ ఎక్కున్నాయినా, పచ్చి తాగడిపోతే ఎక్కద్దు. ఓకే, ఇంతసేపు బుకింగ్స్లో ఏమైనా బాధపడితే 1 గంట అవుతుంది, బుకింగ్స్ వస్తున్నాయి కానీ ట్రాఫిక్ నాయనో, ఈ పోలీస్ చెకింగ్ ఏందో, ఈ ట్రాఫిక్ ఏందో, ఈ ఫ్లైఓవర్ మూవీ బట్టి దారుణమైన ట్రాఫిక్ ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్. తెల్లారింది ఇక. టైం వచ్చి 8:30. నిన్న 10:30కి ఆన్ చేసినాము, అంటే 10:20కి ఆన్ చేసినాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 22 అవర్స్ డ్రైవ్ చేసాము. ఇప్పుడు మన ఎర్నింగ్స్ ఎంత అయింది, నైట్ ఎట్లా జరిగింది ఈయన ముచ్చట. ఇగో ఊబర్లో ఇగో 31st December 31st 4,457 రూపీస్ అయింది. ఊబర్లో 4,457 అంతేనా. తర్వాత ఓలాలో ఒకటే బుకింగే 112 రూపాయలు 31st ప్లస్ 112 రూపాయలు ప్లస్. ఇంకా ర్యాపిడోలో అయితే ఓకే 575 రూపీస్ అయితే అయింది. 2 బుకింగ్లు 31st సండే 575. ఓకే, ఇది అన్నమాట మన ఎర్నింగ్స్. 5,144 రూపీస్. 22 అవర్స్ కష్టపడితే 5,144 రూపీస్ అయింది. ఇందులో మైనస్ పోయింది, ఒక నిమిషం, మైనస్ సిఎన్జికి తీసేయాలి కదా. 468 కిలోమీటర్స్ జరిగింది, అంటే ఆల్మోస్ట్ 2 ట్యాంక్స్ సిఎన్జి అయిపోయింది. 1600 సిఎన్జి పోగా ఇది మనం మిగిలిన ఎర్నింగ్స్. ఇందులో మనం డే వైజ్ ఈఎంఐ మెయింటెనెన్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కలిసి ఒక 1000 రూపాయలు కౌంట్ చేస్తున్నాం డైలీ. అయితే ఆల్రెడీ ఇప్పుడు 2 days ఎర్నింగ్స్ ఈరోజు. అంటే ఆల్మోస్ట్ మనం ఈరోజు డ్యూటీ చేయం కాబట్టి ఈరోజు అంటే నిన్న 1000, ఈరోజు 1000, 2000 రూపాయలు తీసేయాలి. మైనస్ ఇది మన 22 అవర్స్ కష్టపడితే 1,544 రూపాయలు సంపాదించాను అనమాట. 1,544 రూపాయలు మాత్రమే సంపాదించినాము. ఎన్ని అవర్స్? 22 అవర్స్ కష్టపడితే. ఓకే, ఇప్పుడు మీకు నిన్న ఎలా జరిగింది ఎర్నింగ్ చూపిస్తుంది చూడండి. ఇన్సెంటివ్ రావాల్సింది, ఇన్సెంటివ్ ఒకసారి వచ్చింది అంతే. ఇగో ఇక్కడ 11 కాదు, ఇక్కడ నుంచి మీకు బుకింగ్ ఒకటి చూపించినాను. దీని తర్వాత క్యాన్సిల్ అయింది
బుకింగ్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏంది తెలుసా, ఫుల్ సర్జ్ ఉంది, నాన్ స్టాప్ బుకింగ్స్ వస్తున్నాయి. కానీ పికప్ అయితే దూరం దూరం వస్తుంది. అది కాకుండా కరెక్ట్ అదే టైంకి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. అంటే అది కాకుండా ఫ్లైఓవర్స్ మొత్తం బంద్ చేశారు అనమాట నిన్న. దానివల్ల ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. బుకింగ్లు వస్తున్నాయి, క్యాన్సిల్ అవుతుంది. ఓలాలో ఊబర్ అదే అయింది. ఓలాలో ఒక 40 మినిట్స్ ఓలాలో వేస్ట్ అయిపోయింది టైము. ఊబర్లో ఒక 1 అవర్ దాకా వేస్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఒక క్యాన్సిల్ అయింది, ఇది ఒక క్యాన్సిల్ అయింది. దీని తర్వాత ఇగో ఒకటి చిన్న బుకింగ్. రేట్లు గమనించండి, మీరు ఎంత ఇచ్చారు రేట్, ఒకసారి రేట్స్ అయితే గమనించండి. 12:35కి 7.3 కిలోమీటర్స్ ఊబర్ ప్రీమియం 185 రూపీస్ ఇచ్చిండు. 24 మినిట్స్ పడింది చూడండి ఒకసారి. ఆ టైంలో కూడా 7 కిలోమీటర్ 24 మినిట్స్ పడింది. ట్రాఫిక్ ఎట్లుంది చూడండి. ఓకే, దీని తర్వాత ఇగో 124కి ఇగో ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు. 5.3 కిలోమీటర్స్ 337 రూపీస్ వచ్చింది. అంటే ఇది 1.9x వచ్చింది అనమాట. 1.9x వచ్చింది. మంచి సర్జీలో వచ్చింది బుకింగ్. సో అయితే అందుకే మనకు 5.3 కిలోమీటర్స్కి 337 రూపీస్ అయితే మనకి ఇచ్చింది అనమాట. ఓకే, దీని తర్వాత ఇగో ఈ ఇంటర్సిటీ క్యాన్సిల్ ఆర్డర్ చెప్పాను కదా. సో ఇవి బుకింగ్ కంప్లీట్ చేసింది. ఇన్సెంటివ్ అయితే 100 రూపాయలు అయితే వచ్చింది. జనవరి 1 4 వరకు టైం ఉండే 4 ట్రిప్స్ చేసింటే వచ్చింది. దీని తర్వాత ఇగో 2కి వచ్చింది. 22 కిలోమీటర్స్కి 32 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, ట్రాఫిక్ లేదు అప్పటికి. ఎక్కడికి ఇది పద్మారావు నగర్కి వచ్చింది. ఓకే, 632 రూపీస్ క్యాల్కులేట్ చేసుకుంటే 537 రూపీస్ వచ్చింది. అంటే ఇది కూడా సర్జులో వచ్చింది. అందుకే మనకు 22 కిలోమీటర్స్కి ఇంత వచ్చింది. లేకపోతే 22 కిలోమీటర్స్కి ఎంత 300 350 అట్లా వచ్చేది సర్జులో. కాబట్టి ఇది అయిపోయిన వెమ్మటే అయితే ఇదో బుకింగ్ అయితే వచ్చింది. 36 కిలోమీటర్స్కి 531. ఇదో 36 కిలోమీటర్స్ 531 వచ్చింది. ఇది వితౌట్ సర్జు, ఇది సర్జులో 22 కిలోమీటర్ 537. ఇది ఎక్కువ వచ్చింది చూడండి సర్జులో, కాబట్టి మనకి అమౌంట్ ఎక్కువ వచ్చింది. దీని తర్వాత ఓకే, ఇవన్నీ టాస్క్ కంప్లీట్ చేయలేదని. ఓకే, ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసినా కదా, ఈ డ్రాప్ చేసినాక నాకు ఊబర్ ప్రీమియర్ వచ్చింది. ఇంకా దీని గురించి చెప్పాలి. ఊబర్ ప్రీమియర్ వచ్చిందని సిఎన్జి పట్టించుకొని లోపలికి అయితే వచ్చినాక బాపురే దేవుడు, అసలుకు 2.5 అవర్ వెయిట్ చేసిన. మామూలుగా కాదు, 2.5 అవర్ వెయిట్ చేసిన. దారుణంగా, నిజంగా తొందరగా వస్తుంది అనుకున్నా. వచ్చే వరకు రెడ్ ఉంటే సర్జరీ ఉంది అనుకున్నా. సర్జరీ ఏమీ అయితే ఇదో 31 కిలోమీటర్స్కి 424 రూపీస్ ఇచ్చిండు. లక్కడి గబుల్కి వచ్చింది. ఈ నుంచి మళ్ళీ ఒక చిన్న బుకింగ్ తీసుకున్నా. 9.5 కిలోమీటర్స్కి 12 మినిట్స్ టైం పట్టింది. 168 రూపీస్ అయింది. ఇదన్నమాట ఇప్పటివరకే, అంటే మొత్తం మన ఎర్నింగ్స్ అనమాట. ఇంకా ఓలా అంటే ఓలా చెప్పనీకి ఒకటే బుకింగ్ చేసినాము. ర్యాపిడోలో 2 బుకింగ్ చేసినాము. ఇంకా దీంట్లో వచ్చి 15 బుకింగ్ చేసినాం. ఊబర్లో 15 బుకింగ్లు, ర్యాపిడోలో 2, 17 బుకింగ్లు, ఓలాలో 1 బుకింగ్, 18 బుకింగ్లు చేస్తే ఆ అమౌంట్ అయింది. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ వీడియో. వన్స్ అగైన్ మీకు, మీ కుటుంబ సభ్యులకి మన నరసింహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో అందరూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.